నామానికి స్తోత్రం. కూడిచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు నీలా అండి, నీలారేఖ. మరి అయితే నేను వాస్తవంగా కర్ణాటక నుండి వచ్చానన్నమాట. మూలతః నాది కర్ణాటక. ఆ, నార్త్ కర్ణాటకలో హావేరి జిల్లా అనే గ్రామంలో నేను పుట్టి, మరి అక్కడి నుండి బెంగళూరుకి మా పేరెంట్స్ 3 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడే మరి మరి కళ్ళు కనపడవు కదా. మీ అందరికీ తెలిసినట్లు నాకు 2 కళ్ళు కనపడవండి. అయితే వాళ్ళందరూ ఫస్ట్ పుట్టినప్పుడు ఏమనుకున్నారంటే, కళ్ళన్నీ నాది ఎట్లా ఉండిందంటే పుట్టినప్పుడు బాగా ఫుల్ మూసుకుపోయిందనమాట. అయితే నమ్మారు ఏంటంటే, గ్రహణం రోజు మా అమ్మ మామిడికాయ పిండిందంట. దేనికోసం అంటే ఈ అమ్మా గారు బొబ్బట్లు. సిస్టర్ చెప్పండి. మధ్యలో అసలు బ్రేక్ అయిందండి. మీరేం వినిపించలేదు. మీరు కర్ణాటక అని చెప్పారు సారా, అక్కడి నుంచి మళ్ళీ చెప్పండి. నేను వాస్తవంగా అంటే అసలు వినిపించలే కర్ణాటక. మాకేమి. ఓకే. ఆ, మూలతః కర్ణాటక నుండి మరి వచ్చాను. కర్ణాటక. అయితే ఆ, కర్ణాటకలో నాది హావేరి తాలూకు అంటే హుబ్లీ ధారవాడ ఉంది కదా. మీ అందరికీ అర్థం అవ్వాలి అంటే కరెక్ట్ గా నార్త్ కర్ణాటకలో హుబ్లీ ధారవాడ ఉంది కదా. అక్కడ ఆ, అక్కడ హాల్గి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో పుట్టి, మరి నేను పుట్టినప్పుడే మా పేరెంట్స్ ఏమనుకున్నారంటే, మా అమ్మని తిడుతున్నారనమాట. నువ్వు గ్రహణం అప్పుడు మామిడికాయ పిండావు కదా, ఇదిగో మామిడికాయ పిండినట్టే అయింది చూడు నీ కళ్ళు, పాప కళ్ళు మరి మూసుకుపోయినాయి, ఉమ్, మొత్తం ఒత్తుకుపోయినాయి అని చెప్పి అందరూ మా అమ్మని హేళన చేస్తా ఉన్నారంట. అయితే అప్పుడు మరి హాస్పిటల్స్ ఏమి లేవు కాబట్టి మా అమ్మకి నార్మల్ డెలివరీనే అయింది. అయితే ఆ, వీళ్ళందరూ అనుకున్నారు, సరే అమ్మాయి ఏడవట్లేదు కదా, ఈ ఏమని మరి చనిపోయిందేమో మోస్ట్లీ. మరి అప్పుడు చూడటానికి కూడా డాక్టర్స్ ఎవరు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు మరి పల్స్ రేట్ మరి బతికింది చనిపోయింది చూసుకునేవారు అనమాట. అయితే ఆ, ఏం కదలట్లేదు, ఏడవట్లేదు, ఏం లేదు, మరి పాతి పెట్టేద్దాం అని చెప్పి మరి అప్పుడే పుట్టిన నా పసిపాపని పాత పెట్టడానికి చూసారనమాట. చూసినప్పుడు వీళ్ళు సరే ఒక 10 నిమిషాలు, ఒక గంట 2 గంటలు అందరూ వచ్చి ముఖం చూసుకొని వెళ్ళిపోని అప్పుడు పాత పెడదాంలే అని చెప్పి మామూలుగా ఒక చాట్లో పడుకోబెట్టారంటండి నన్ను. అప్పుడు ఉమ్, చిన్నగా ఒక ఏలు, ఒక చేతిది ఒక ఫింగర్ అలా కదిలియడానికి స్టార్ట్ అయిందంట. సరే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిన వాళ్ళు, ముసలోళ్ళు. వాళ్ళు గుర్తుపట్టి, ఆహా లేదు లేదు చనిపోయింది అనుకున్నాం కానీ చనిపోలేదు, బతికే ఉంది పాప, బాగానే ఉంది, మరి కొన్ని రోజులు చూద్దాం ఆగండి, అప్పుడే మీరేం పాత పెట్టడం అవన్నీ ఏం చెయ్యొద్దు అని చెప్పి అందరూ అనేసరికి అప్పుడు నేను ఏడవటం మొదలు పెట్టాను అనమాట. పుట్టిన 4 గంటల తర్వాత నేను ఏడ్చానంటండి. అప్పుడు వరకు ఏడుపు లేదు, మరి పాలు కూడా తాగలేదన్నమాట. అయితే వా- అప్పుడు ఏడ్చిన తర్వాత అందరూ సంతోషపడ్డారు. సరే ఎలాగో కళ్ళు లేకపోయినా బతికిందిలే, ఆ సరే ఉన్నన్ని రోజులు ఎట్లా అట్లా ఉండి అనుకొని మరి అందరూ మంచిగానే చూసుకుంటున్నారు. ఈలోపు ఆ వైట్ ఫీల్డ్ లో మా రిలేటివ్ ఒక డిఎడ్ చేస్తా ఉన్నాడు. ఆ, ఆయన ఆ, మా అత్త వల్ల ఒక అబ్బాయి అనమాట. మా వాళ్ళ అబ్బాయి మంచి ఆ టైంలో బిఎడ్ చేయాలంటే చాలా కష్టం అండి. అసలు దూరం వెళ్ళి బిఎడ్ చేయాలంటే వాళ్ళు చాలా ఖర్చుతో కూడిన పని. అయినా వాళ్ళు మంచిగా చదివిస్తా ఉన్నారనమాట. మా రిలేటివ్స్ లో అప్పుడులో ఆ టైంలో అంటే 1985లో చదివింది ఆయన ఒక్కడే. ఆ టైంలో మరి 1988, 89 నైంటీస్ వచ్చినప్పుడు మరి సడన్ గా మా ఇంటికి ఏదో ఫంక్షన్ కోసం అని వచ్చినప్పుడు నన్ను చూసి ఆయన స్పెషల్ ఎడ్యుకేషన్ మీద డిఎడ్ చేస్తా ఉన్నాడండి.
స్పెషల్ ఎడ్యుకేషన్ మీద బిఎడ్ బిఎడ్ మోస్ట్లీ దేవుడు నా కోసమే ఆయన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్స్ మీద బిఎడ్ చేయాలని మోస్ట్లీ ప్రోత్సహించాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఆ ఆ సందర్భంగా వైట్ ఫీల్డ్ కి ఆయన్ని కోర్స్ కోసం పంపించారు. అంటే అక్కడ డివైన్ లైట్ డివైన్ లైట్ ట్రస్ట్ ఫర్ ద బ్లైండ్ అని ఆ స్కూల్లో ఆయన్ని టీచర్ గా వేశారనమాట. అది దేనికోసం అంటే జస్ట్ ఆయన బిఎడ్ కోర్స్ కోసమే వేశారు తప్ప ఆయన మామూలుగా జాయిన్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన నన్ను చూడంగానే "ఏం- ఆహా, అరే ఏం కళ్ళు కనపడవు కదా, మీరు ఇక్కడ ఉంచుకుంటే అసలు పని అవ్వదు, మీరు స్కూల్కి పంపించండి." వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. వీళ్ళకి స్కూల్ వింటాం ఏంటి, వీళ్ళు చదువుకోవడం ఏంటి. అప్పుడు మా అన్న వాళ్ళే సరిగ్గా చదువుకోవట్లేదు, మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు స్కూల్కి పంపిస్తుంటే వాపస్ వచ్చేస్తున్నారు అనమాట. అయితే మా ఏంటి వీళ్ళు ఏం చదువుకోవడం ఏందని వాళ్ళ ఓకే, లేదు లేదు, నేను వీళ్ళ కోసమే నేను ఎడ్యుకేషన్ స్టడీ చేస్తున్నాను, వీళ్ళ మీదే, వీళ్ళకి స్కూల్ ఉంటుంది అన్నీ ఉంటుంది. అప్పుడు నేను 3 ఇయర్స్ బేబీ అండి, ఎప్పుడు 92లో, నేను 87లో పుట్టాను. 90 1991లో ఆయన నన్ను తీసుకెళ్ళి మరి మొత్తం ఆయనే చేయాలి కదా, నాకు చేయడం రాదు. మరి ఆయనే మొత్తం నా బాత్రూమ్ కడగటం మొత్తం నాది మొత్తం స్నానం చేపించడం, నన్ను స్పెషల్ కేర్ ఆయనే తీసుకొని సిస్టర్స్ దగ్గర వదిలిపెడితే ఎక్కడ ఆ, మరి బిడ్డ నలిగిపోయిద్దు అని చెప్పి ఆయన రిలేట్ బట్టి మొత్తం అలాగా ఒక 10 టు 15 మెంబర్స్ ని ఆయన నార్త్ కర్ణాటక నుంచి నాతో పాటు తీసుకెళ్లి అట్లా చదివించాడండి. ఆ డివైన్ లైట్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ లో ఆయన చేర్పించాడు అనమాట. చాలా మందిని ఆయన చేర్పించి ఎంతో సోషల్ సర్వీస్ చాలా బాగా చేసేవాడు ఆయన. అయితే ఆయన తీసుకెళ్ళటం తీసుకురావడం, మరి ట్రైన్ దిగగానే ఇంకా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని సిటీ నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళేవారు అనమాట. బెంగళూరు రావాలన్నా మా పేరెంట్స్కి అస్సలు తెలియదు, కానీ ఈయన నమ్మి బెంగళూరుకి నన్ను అనమాట. అయితే అక్కడ నాన్ వెజ్ పెట్టేవారు, చికెన్ కేవలం. మేము బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చామండి, లింగాయత్స్ మేము. ఆ పెళ్ళిళ్ళు అన్నీ ఏమైనా చేయాలంటే మేమే చేయాలన్నమాట. అంటే మాది ఉమ్, అగ్రకులస్థులం లింగాయతుల్లో. అయితే మేమే అన్ని చేసేవాళ్ళం కాబట్టి గుడి పూజలు అన్నీ మేము చేసేవాళ్ళం అనమాట. ఆ ఇవన్నీ మా పేరెంట్స్ కూడా ఫార్మర్స్. వాళ్ళు పొలం పని అన్ని వదిలిపెట్టి నా కోసం బెంగళూరు దాకా రావాలంటే అసలు వాళ్ళకి బెంగళూరు ఊరు పేరే తెలియదు చెప్పాలంటే. ఉమ్, బాబాయ్ వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ వాళ్ళని చూడటానికి కూడా వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళే వచ్చేవాళ్ళు. వీళ్ళు మాత్రం అసలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అనేది కూడా, వీళ్ళు బెంగళూరు అంటాం కూడా వచ్చేది కాదు. ఆ సందర్భంలో నేను ఫస్ట్ మా మా పేరెంట్స్, మా అన్నలు, నాకు 2 అన్నలు, అక్క ఉన్నారు. వాళ్ళ ముగ్గురు, నలుగురిలో నేనే ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి చదువుకున్నాను అనమాట. అంటే దేవుడు గర్భమున పుట్టినప్పుడే నన్ను ఎన్నుకున్నాడు. ఆ, చెప్పాలంటే ఆ, నాకు వా రక్షణలో కూడా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు అనమాట. ఆ వాగ్దానం నేను తర్వాత చెప్తాను. ఒక చిన్న పాట పాడుకుందాం, ఒక పల్లవి. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు, కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించు నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. మరి అటు రీతిగా నన్ను గర్భంలో
పుట్టినప్పుడే దేవుడు నాకు తెలియకుండానే ఎన్నుకొని మరి ఆ స్కూల్లో అప్పుడే దేవుడికి ఆశ ఉండిందేమో. అది క్రిస్టియన్ స్కూలు. మరి మా పేరెంట్స్ ఏమో ఏంటి తీసుకెళ్ళి ఈ స్కూల్లో వేసాడని చెప్పి ఆయన ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన కోర్స్ అయిపోయింది. ఆ కోర్స్ అయిపోగానే ఆ, వీళ్ళ ఇక్కడంతా చికెన్ పెడుతున్నారు, వీళ్ళందరూ తక్కువ కులస్తులు, బాగోదు ఈ స్కూల్లో అని చెప్పి నన్ను తీసుకెళ్లి ఇంకొక స్కూల్లో వేశారు. పక్కా బ్రాహ్మిన్ స్కూల్ అండి, రమణ మహర్షి గారి స్కూల్ అది. అయితే ఆ మదనపల్లిలో ఋషివారి స్కూల్ ఉంది కదా, ఆ టైపే మన అక్కడ కూడా రమణ మహర్షి గారి స్కూల్ అనమాట అది. రోజుకి 5 సార్లు సాంస్క్రిట్ ప్రేయర్స్ అన్నీ ఉండేవి అనమాట మాకు. మొత్తం నేను తప్పకుండా చెప్పేదాన్ని, చెప్పుకుంటా మరి అన్నీ చేసేదాన్ని అక్కడ. కానీ దేవుడు నాకెప్పుడు పూజ చేయడానికి మాత్రం అనుమతించలేదండి. నిజంగా మా మా పేరెంట్స్ అందరూ పా పూజ లేనిది వాళ్ళు లేవంగానే స్నానం చేసి వాళ్ళు పూజ చేసి తర్వాతే టీలు ఏమైనా ఉన్నా తాగుతారు. కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు వాళ్ళు ఊదుబత్తి వెలిగించడం కానీ ఆ విగ్రహాలని మొక్కటం కానీ అలాంటివి దేవుడు నా నాతో మాత్రం ఎప్పుడు చేయించలేదన్నమాట. దాని దాని నిమిత్తం దేవాది దేవుడు నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు దేవుడు ఎప్పుడు రక్షించుకున్నాడో నన్ను అప్పుడు అర్థమవుతుంది నాకు. ఈ- మరి నేను ఇట్లా హారతి వెలిగిస్తే బాగుండు కదా, ఊదిబత్తి వెలిగిస్తే బాగుండు కదా అని నేను అనుకునేదాన్ని. మా అక్కోళ్ళు చేసేదాన్ని అన్నిటిని చూసి మరి వాళ్ళు ఒత్తులు చేసేటప్పుడు నేను కూడా ఒత్తులు చేస్తే బాగుండేది కదా అని చెప్పి ఒత్తులు చేయడానికి ట్రై చేస్తే ఆ ఒత్తులు వచ్చాయి, కానీ నాకు వెలిగియాలంటే అసలు నాకు వచ్చేది కాదనమాట. చాలా మరి దాని పరంగా కూడా దేవాది దేవుడు నన్ను ప్రత్యేకంగా నిలబెట్టుకున్నాడండి. ఆ, మరి అలా జరుగుతున్న సందర్భంలో 10వ క్లాస్ దాకా అక్కడే చదువుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ కొంచెం క్రైస్తవులు క్రైస్తవత్వం కొంచెం ఈ డిఎల్టీబీలో అలవాటు అయింది కదా. నేను క్రిస్మస్ వచ్చినప్పుడల్లా మా పేరెంట్స్ కి సంతోషం పొంగింది పాట కన్నడలో ఉండింది అనమాట. ఆ పాట బాగా నేర్పించారు నాకు ఆ స్కూల్లో ఉన్నప్పుడు, 3-4 ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు. ఆ పాట గుర్తుండింది కాబట్టి ఆ పాట నేను ఎప్పుడు నేర్పించేదాన్ని నా ఫ్రెండ్స్ కి. నేర్పించుకుంటా ఇలాగే మరి ఆ, అప్పుడే కొంచెం నన్ను వాడుకుంటా ఉండేవాడు అనమాట. ఈ మత్తయి సువార్త బైబిల్ ఆర్సిఎం వాళ్ళు వచ్చి మాకు మేము బ్రెయిలీలో చదువుకుంటామండి. ఆ బ్రెయిలీలో ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? 66 బుక్ కలిపి ఒక్క బుక్ ఉంటుంది కదా, మాకైతే ఒక్క ఈ ఈ గ్రంథం 66 బుక్స్ కలిపి ఒక గ్రంథంగా ఉన్న బైబిల్ 48 బుక్స్ గా ఉంటాయి అనమాట. ఇంత పెద్ద లావు లావు బుక్స్ ఉంటాయి మాకు. అదే ఇంగ్లీష్ అయితే 42 బుక్స్ అవుతాయి. అట్లా లాంగ్వేజ్ని బట్టి బుక్స్ తగ్గుతూ పెరుగుతూ వస్తాయి అనమాట. మేము మీ అందరిలాగా మా బైబిల్స్ క్యారీ చేసుకొని తిరగలేము. ఏ బైబిల్ మేము చదువుకోవాలో ఆ బైబిల్ చదువుకొని మరి మేము నోట్స్ మాత్రం రాసుకుంటాం. నోట్స్ రాసుకొని వాక్యం చెప్తాం అనమాట. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు చేస్తూ ఉంటాం మేము. అయితే ఇప్పుడు ఆ ఇలాగే జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ మత్తయి వచ్చేటప్పుడు నాకు చాలా అమ్మ నాన్నలు సంవత్సరానికి ఒక్కసారే వచ్చేవాళ్ళు అనమాట. అయితే నాకు అమ్మ నాన్నలు చూడాలి అనుకున్నప్పుడల్లా ఈ మత్తయి సువార్త చదువుకుంటా ఆ ఈ ఒక అధ్యాయం చదువుతూ ఉండేదాన్ని. చదువుతూ చదువుతూ ఆ, మరి దేవా నాకైతే నువ్వెవరో తెలీదు, ఇదైతే నాకు వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఈ అధ్యాయం అయిపోయే లోపు మా అమ్మ నాన్నలు వచ్చేటట్టు చూడు తండ్రి అని నేను ఎప్పుడు అంటే ఈ అధ్యాయం అయిపోయే లోపు మా అమ్మ నాన్నలు వస్తే నువ్వు నిజమైన దేవుడని నేను ఆ అనుకుంటాను అనుకునేదాన్ని. అప్పుడు కూడా నమ్ముతానని మాత్రం అనుకోలేదు, కానీ అనుకుంటాను అని మాత్రం అనుకునేదాన్ని అనమాట. అయితే దానికి తగ్గట్టు ఆ అధ్యాయం అయిపోయే లోపు ఎవరో ఒకరు మా అమ్మ నాన్నలు వస్తా ఉండేవాళ్ళండి. నిజంగా ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఒక ముచ్చట్లాగా ఉంటది. కానీ దేవుడు చిన్నపిల్లలు మరి తెలియని తెలియని వయసులో కూడా మరి
ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందో తెలుసా? ఎవరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరినీ దేవుడు కుమారులు కుమార్తెలుగా స్వీకరించే ఉంటాడు. మనమే గ్రహించము అని ఇప్పుడిప్పుడు ఒక్కొక్క తలంపులు వస్తూ ఉంటాయి అన్నమాట నాకు. అయితే అప్పుడు నేను నమ్మకపోయినా కూడా ఇది ఈమె నా కుమార్తె కాబట్టి నేను ఆమెని రక్షించుకోవాలని దేవుడు మరి ఎంత ప్లాన్ చేశాడో గాని నాకైతే తెలీదు. మరి అప్పుడు నేను చదివి అనుకున్నప్పుడల్లా మరి అమ్మ నాన్నలు నాకు ప్రత్యక్షమయ్యేవాళ్ళు. అది నేను ఎప్పుడు రోజు ఏం చదివేదాన్ని కాదు. నాకు ఎప్పుడు అమ్మ నాన్నలు గుర్తొస్తారో అప్పుడు మాత్రమే చదువుకునేదాన్ని. అప్పుడల్లా దేవుడు హెల్ప్ చేసేవాడు అనమాట. అయితే ఇలాగే సెలవులు ఇచ్చినప్పుడు కూడా మాకు అమ్మ నాన్నలు తొందరగా ఆ టైంలో ఫోన్స్ ఉండే కాదండి. ఫోన్స్ ఉండే కాదు. వాళ్ళు టెలిగ్రామ్ చేసేవాళ్ళు, అంటే లెటర్స్ రాసేవాళ్ళు. ఆ లెటర్ రీచ్ అయిద్దో రీచ్ అవ్వదో మనకు తెలియదు కదా. ఆ లెటర్ ఒక్కొక్కసారి మా అమ్మ నాన్నల దగ్గర వెళ్ళేది కాదు. 3వ తారీఖు సెలవులు ఇస్తే 10వ తారీఖు దాకా రాకపోతే 10, 15 దాకా వాళ్ళు చూసేవాళ్ళు అనమాట ఏప్రిల్లో. అయితే 10, 15 దాకా చూసి సరే సెలవులు అయిపోతున్నాయి కదా, అమ్మ నాన్న రావట్లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు కేర్ తీసుకొని టెలిగ్రామ్ చేసేవాళ్ళు అనమాట. మీ అమ్మాయికి సెలవులు స్టార్ట్ అయినాయి, తొందరగా రండి అని చెప్పి. అది వర్డ్స్ కి ఇంత అని ఉంటదండి. ఒక్కొక్క లెటర్ కని ఒక్కొక్క లెటర్ కి 10 రూపీస్ ఎంత ఉంటది అనమాట. స్కూల్ వాళ్ళే బరాయించి దాన్ని లెటర్ టెలిగ్రామ్ పెట్టేవాళ్ళు. టెలిగ్రామ్ పెట్టిన నెక్స్ట్ డే అమ్మ నాన్నలు వచ్చేవాళ్ళు అనమాట. అలా నాకు గుర్తొచ్చినప్పుడు ప్రభా నాకు సెలవు ఇచ్చారు కదా, ఇప్పుడు నోడు చూడు నాకు అమ్మ నాన్నలు రాలేదు, మరి మా అమ్మ నాన్నలు వచ్చేటట్టు చూడు అనగానే ఖచ్చితంగా ఎవరో ఒకరు వార్డెన్స్ వచ్చి నీకు టెలిగ్రామ్ పెడుతున్నాము, మీ అమ్మ నాన్నలు వస్తారు, మరి అడ్రస్ చెప్పని అడిగేవాళ్ళు అనమాట. అలా ఏదో ఒకటి హెల్ప్ దేవుడు చేస్తూనే ఉండేవాడు. ఆ అలా జరుగుతున్న సందర్భంలో నా క్రిస్టియన్స్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళని హేళన చేసేదాన్ని అండి. అయినా వాళ్ళు ప్రసాదం నేనే ఒక్కొక్కసారి పంచేదాన్ని అనమాట. అక్కడ ఆ, గణపతి దే గుడి అవన్నీ ఉండేవి. బయటికి వెళ్ళి మరి దేవస్థానానికి వెళ్ళి మేము కొబ్బరికాయలన్నీ కొట్టి తెస్తాము కదా. అప్పుడు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు తీసుకోకపోతే మీరేంటి ప్రసాదాలు తీసుకోరు, ఆ, మీ దేవుడు మా దేవుడు ఒక్కడే కదా అని చెప్పి నేను వాళ్ళని హేళన చేసి అందరి ముందు బాగా అవమానించేదాన్ని అనమాట. కావాలని నువ్వు తినాల్సిందే అది ఇది అని. అది తప్ప ఇంకేమి పెద్దగా నేను క్రీస్తుకు విరుద్ధంగా చేయలేదులేండి. అది మాత్రం ఖచ్చితంగా చేశానన్నమాట. ఇప్పుడు నేను ప్రసాదం తీసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఒక్కొక్కసారి నన్ను ఒకళ్ళు అవమానిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూసావా నేను చేసిందే నాకు నాకు దేవుడు చూపిస్తా ఉన్నాడు కాబట్టి నేను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఆ జాగ్రత్త నేను చాలా మట్టుకి పాటిస్తున్నాను అనమాట. అయితే అలా జరుగుతూ ఉండగా 10th అయిపోయింది. ఇంకా ఇంటర్కి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఆ, 10th లో నాకు మంచి మార్క్స్ తో దేవుడు పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. ఇంటర్లో కూడా మంచి మార్క్స్ తో మరి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా నేను మంచిగా చదవడానికి, ఇంట్లో ఉంటే సరిగ్గా చదవం కదండి. టీవీ చూసుకుంటూ అదో ఇదో చేసుకుంటూ ఉంటాం. హాస్టల్లో ఉంటే ఫ్రెండ్స్ హెల్ప్ ఉంటుంది కాబట్టి చదువుకుంటూ ఉంటాం. కానీ 10th ఇంటర్ నేను సరిగ్గా చదవకపోయినా కూడా మంచి మార్క్స్ తో దేవుడు నాకు పాస్ అవ్వడానికి సహాయం చేశాడు అనమాట. నాకు ఇంటర్ అయిన తర్వాత మరి అప్పుడు కూడా ఆర్ట్స్ నేను ఇంటర్లో తీసుకుంది. తర్వాత నేను కామర్స్ తీసుకోవాలని చాలా ఆశపడ్డాను. ఆ అప్పుడు కూడా దేవుడిని మామూలుగా అడిగాను అనమాట. ఆ మరి నువ్వు స్కూల్లో నాకు హెల్ప్ చేసావు కదా. అప్పటి వరకు నాకు దేవుడు గుర్తులేదండి, 3, 4 సంవత్సరాలు. ఆ ఇంటర్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ కోర్స్ చేసేసి మరి కామర్స్ నేను తీసుకోవాలి ఇప్పుడు, మరి వాళ్ళు కామర్స్ ఇచ్చేటట్టు సహాయం చేయి. నాకు అదంతా తెలీదు, నువ్వు ఓన్లీ సహాయం చేసే దేవుడివే కదా, నాకు ఇప్పుడు కామర్స్ వచ్చేటట్టు సహాయం చేయని నేను మామూలుగా అడిగేదాన్ని అనమాట. అప్పుడు దేవుడు ఆ ఈ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, అంటే డైరెక్ట్ గా కాలేజ్ లో ఇవ్వలేదు కామర్స్, కాబట్టి మరి అందరూ ఆ, సరే ఇట్లా బీకామ్ తీసుకోవడానికి నాకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సహాయం చేశాడు అనమాట దేవుడు. దాంది కూడా అసలు నిజంగా చెప్పాలంటే సిబిఎస్ఈ సిలబస్ కంటే టఫ్ ఉంటుందండి ఇగ్నో సిలబస్. దాంట్లో కూడా మంచి మార్క్స్ తో దేవుడు నన్ను మరి చక్కగా పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. దాని తర్వాత జాబ్ విషయంలో వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు
నాకు జాబు ఎక్కడ దొరుకుద్ది అని చెప్పి దేవుడు అప్పుడు కూడా నాకు నడవలసిన త్రోవలో నన్ను నడిపిస్తా వచ్చాడు అనమాట. ఎట్లాగా నేను కరెక్ట్ గా జాబ్ కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఒక ఢిల్లీలో నుంచి ఆఫర్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. కానీ నేను ఒక్కదాన్నే ఢిల్లీ వరకు. నాకు హిందీ రాదు అప్పుడు. హిందీ మాకు స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ ఉండేది కానీ కాకపోతే అర్థమయ్యేది కాదు. మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. జస్ట్ ఆ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ బై హార్ట్ చేసేవాళ్ళమే కానీ దాన్ని అర్థం చేసుకోవాలని మాత్రం నాకు అస్సలు తెలియదు. కానీ ట్రైన్లో అడుగు పెట్టగానే, మీరు నమ్ముతారో నమ్మరో కానీ, ట్రైన్లో అడుగు పెట్టగానే నాకు హిందీ వచ్చిందండి. సేమ్ నేను హిందీ అమ్మాయినన్నా కూడా ఎవరైనా నమ్మగలుగుతారు, అంత బాగా హిందీ వచ్చేసింది నాకు. ఎక్కడ కూడా తప్పకుండా హిందీ వచ్చేసింది. వాళ్ళు మాట్లాడేవి కూడా అర్థమవుతున్నాయి. సరే ఇక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడులే అని నేను అన్- అక్కడే అనుకున్నాను. కానీ ఏసై సహాయం చేస్తున్నాడని మాత్రం నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు హిందువుల్లో శారదాదేవి అంటే చాలా ఇష్టం. అంటే ఆ సరస్వతికి మరొక పేరు శారదాదేవి. అయితే ఆ ఆ ఆ ఆ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె గారి సహాయం చేస్తున్నారని నేను అప్పుడు ఊహించుకునేదాన్ని. అప్పుడు అదే రీతిగా ఢిల్లీకి వెళ్ళి దిగిన తర్వాత కూడా అందరూ హెల్ప్ చేశారు నాకు. చాలా బాగా 6 మంత్స్ వరకు ఢిల్లీలో ఒక కంప్యూటర్ టీచర్గా దేవుడు వర్క్ చేయడానికి సహాయం చేశాడండి. తర్వాత నాకు ఆ, మళ్ళీ హోమ్ సిక్నెస్ వచ్చేసి అమ్మ నాన్న గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వస్తే అక్కడ జాబ్ లేకుండా ఉన్నాను కదా. సరే వాళ్ళు ఆ, ఏ మా మన మా నాన్నలు అనేవాళ్ళు, సరే మేమున్నంతసేపు ఉంటావు కదా, ఒక ముద్ద తినుకుంటా ఉంది కానీ మేము మేము లేనప్పుడు నీ పరిస్థితి ఆ దేవుడే చూసుకుంటాడులేమ్మా అనేవాళ్ళు అనమాట. సార్ దేవుడు చూసుకోవడం ఏంది, నా పరిస్థితి నేను ఇంత చదువుకొని ఎంత ఎంత వేస్ట్ కదా అనుకునేదాన్ని నేను. జాబ్ లేకుండా ఉంటే ఇంత చదివినా మరి ఇప్పుడు అమ్మ నాన్న లేకపోతే ఎవరు చూసుకుంటారు. చాలా నాకు జానపద ఇది స్టోరీస్ వినటం చాలా ఇష్టం అనమాట. దాంట్లో ఈ అన్నలు చెల్లెల్ని హింసించటం, వదిలిన మాటలు వినకుండా హింసించటం, అమ్మో నాకు ఇదే గత ఇద్దయింది అని నేను భయపడేదాన్ని. సరే అలా భయపడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఇక్కడ హైదరాబాద్ లో ద్వారం తెరిచాడండి. హైదరాబాద్ లో ద్వారం తెరిచినప్పుడు అది 2010లో నేను హైదరాబాద్ లో రావడం. అది కూడా నాకు ఈమెయిల్ ఐడి కూడా లేదు, ఏం లేదండి. వాళ్ళేమో ఈమెయిల్ ఐడి ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. నాకేమో నెట్ సెంటర్కి వెళ్ళి నేను ఆ, నేను ఒక్కదాన్ని అయితే కంప్యూటర్ వాడలేను కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళతో చే ఇది చేసుకో హెల్ప్ చేపించుకోవాలన్నా కూడా మళ్ళీ బెంగళూరు హాస్టల్కి వచ్చేసాను నేను. ఏదో నిరుద్యోగులు ఉన్న హాస్టల్కి వచ్చేసాను. ఏంటిది నా గతి ఏమైంది ఏమైంది ఏందని చాలా బాధపడుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి సడన్ గా మరి ఆఫర్ వచ్చిందండి జాబ్ కోసం. అప్పుడు అప్లై ఎవరో నాకు ట్రైనింగ్ లో కంప్యూటర్ ట్రైనింగ్ లో ముంబై ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన నా నంబర్కి ఫోన్ చేసి, కీప్యాడ్ ఫోన్ ఉండేది అది అప్పుడు కూడా. నాకు వాట్సాప్ లో అవన్నీ వాడేది తెలిసేది కాదు కదా, అవన్నీ ఏం లేవు కాబట్టి ఆ టైంలో. మరి ఈయనే చెప్పాడనమాట, హైదరాబాద్ లో జాబ్ ఉంది వెళ్ళమని. వాళ్ళు మేలే పెట్టాలి వాళ్ళకి, రెజ్యూమ్ కూడా. ఆ రెజ్యూమ్ మెయిల్ పెట్టాలంటే నా దగ్గర రెజ్యూమ్ రాయడం కూడా తెలియదు నాకు. అప్పుడు నెట్ సెంటర్ లో ఆయన రెజ్యూమ్ రాసి అట్లా హైదరాబాద్కి నేను రావడం జరిగిందండి. నాకు అసలు తెలుగునే అర్థమయ్యేది కాదు, తెలుగు లాంగ్వేజ్ ఉందని కూడా తెలిసేది కాదు. తెలుగు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ కన్నడలోనే మాట్లాడేవాళ్ళు కాబట్టి నాకు పెద్దగా తెలుగు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కదా ఇక్కడ. చాలా మంది వచ్చారండి, ఈజీగా ఒక 50 మంది వచ్చారు. నాకంటే పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ అండి, అందరూ తెలుగులో చదువుకున్న వాళ్ళే. అందరికీ ఇంగ్లీష్ ఫుల్ మంచి నాలెడ్జ్ ఉంది. వాళ్ళందరూ మధ్యలో దేవుడు నన్ను మరి ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలియదు కానీ నన్ను సెలెక్ట్ చేశాడండి. ఆ టైంలో నా సిమ్ కూడా పోయింది. వాళ్ళకి ఇంటర్వ్యూ రిజల్ట్ చెప్పాలన్నా అసలు నాకు ఫోన్ చేయడానికి కూడా నేను కాంటాక్ట్ లో లేను. కరెక్ట్ గా నేను సిమ్ వేరే వాళ్ళ ఫోన్ లో వేసుకున్నాను. వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారనమాట. ఇంకా పరుగు పరుగు హైదరాబాద్ ట్రైన్ బుక్ చేసుకొని వచ్చాను. ఇక్కడ వెంకట గారు నా హస్బెండ్ గారు పరిచయం అయ్యారండి. పరిచయం అయిన దగ్గర నుంచి మరి
అక్కడ దేవుడు నాకు మ్యారేజ్ సెట్ చేపించాడు. సరే. ఆ, మ్యా ఈ లోపు మేమైతే ఉద్యోగం ఉంది లేదు అని ఏం చూడకుండానే మేము దేనికి ఆశపడకుండా మా ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అది కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి కరెక్ట్గా ఆ కాంట్రాక్ట్ అయిపోయింది మాది. 2012లో కాంట్రాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని జాబ్లో నుంచి మరి మీరు ఇక్కడ ఉండాలి అంటే ఒరిజినల్ సబ్మిట్ చేసి కంటిన్యూ అవ్వాలన్నారు అనమాట. ఆ ఒరిజినల్ సబ్మిట్ చేసి కంటిన్యూ అవ్వాలంటే మేము బ్యాంక్ జాబ్ అసలు ట్రై చేసుకోలేము. కాబట్టి మేము ఇంకా సరే ఎట్లో గట్లా బతుకుతాంలే అని చెప్పి మేము బయటకు వచ్చేసాం. ఆ జాబ్లో నుంచి బయటకు వచ్చేసి మరి వాళ్ళు ఇచ్చిన ఆ పిఎల్ అమౌంట్స్ ఉంటాయి కదా, ఆ పిఎల్ అమౌంట్ నాది ఒక 30,000, ఆయనది ఒక 30,000 ఉంటే ఆ 60,000లో ఎట్లో గట్లా ఆ, కొన్ని రోజులైనా కాలం గడపడానికి నిజం చెప్తున్నానండి, అసలు ఒక్క రూపాయి కూడా మేము పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేదు. మేము అనుకున్నాం అనమాట, అసలు ఒక్కరిని ప్రైజ్ గాడ్. ఎవరిని అడగకూడదు మనం, మనకు అడిగే తత్వం అస్సలు ఉండకూడదు అని చెప్పి ఆ 60,000లో అలా గడుపుతా ఉన్నాము. ఈలోపు మాకే తెలియకుండా ఈమెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే నేను రాసిన ఐబిపిఎస్ క్లరికల్లో సెలెక్ట్ అయ్యి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇంటర్వ్యూ పంపించారనమాట. ఇంకా ఆ డబ్బులు అయిపోయేలోపు దేవుడు నాకు జాబ్ ఇప్పించాడు. బ్యాంక్ జాబ్, అనుకోకుండా బ్యాంక్ జాబ్ ఇప్పించాడు అనమాట. నేను అసలు అడగలేదు. నేను చెప్పాను కదా, అసలు వేసైనప్పుడు నమ్ముకోలేదు. ఇంకా నేను ఆయన ఇంతగా హెల్ప్ చేస్తున్నా కూడా నేను గుర్తించలేదు అప్పుడు. నేను నా దేవుడే నాకు హెల్ప్ చేస్తున్నాడేమో అనుకునేదాన్ని అనమాట. కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ వేసే నా మీద చేస్తున్నాడు అనేది నాకు అస్సలు తెలియలేదు. చెప్పాలంటే ఒక దైవజనులు నడిపిస్తూనే ఉన్నారు వెనకాల ఉండి, అమ్మ మీరు మీకు ఇన్ని మేలు జరుగుతున్నాయి అంటే అన్ని ఏసై దగ్గరుండి చేస్తున్నాడమ్మా, ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన చెప్పేవారే గాని ఎలా చేయాలి ఏం చేయాలని కూడా అసలు చెప్పేవారు కాదు. కాబట్టి మేము అసలు పట్టించుకునే వాళ్ళం కాదు, అస్సలు ఎప్పుడు పట్టించుకోలేదు. మరి అలా జరుగుతున్న సందర్భంలో ఆ, నేను బ్యాంకు అసలు మీరు నమ్మరు కానీ నా జీవితం ఒకలాగా ఉంటుందంటే, ఈ అక్కడున్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో తెలుసా, ఈజీగా ఒక 200 పైనే వచ్చి ఉంటారు ఇంటర్వ్యూకి. కానీ అందరూ ఫ్లూయెంట్ తెలుగు వస్తుందండి. ఈవెన్ బ్లైండ్స్ కూడా ఈజీగా 6 7 8 మంది వచ్చి ఉంటారు. వాళ్ళందరూ తెలుగు మీడియం చదివిన వాళ్ళే. క్లర్కులకి తెలుగు తెలుగు కంపల్సరీగా రావాలి, లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలన్నమాట. అకార్డింగ్ టు రూల్స్, అకార్డింగ్ టు కాల్ లెటర్ తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఎక్కడైనా కానీ రావాల్సిందే. కానీ నేను ఇక్కడ కాంపీట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా తెలుగు నాకు రావాల్సిందేనమాట. అయితే ఇంటర్వ్యూలో నిజంగా నన్ను గుర్తించారు వాళ్ళు, తెలుగు రాదు నాకు సరిగ్గా అని. ఎందుకంటే నీవు ఎన్నాళ్ళ నుంచి ఆ జాబ్లో పనిచేసావమ్మా అని అడిగారు అనమాట. నాకు అర్థం కాలేదు. మళ్ళీ సార్ రిపీట్ చేయండి అంటే వాళ్ళు ఇంగ్లీష్లో రిపీట్ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది నాకు తెలుగు రాదు అని కూడా. కానీ ఆ జాబ్లో సెలెక్ట్ అయ్యాను అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప అండి. ఇప్పుడు కూడా నేను అసలు కళ్ళలో కూడా నమ్మలేను. నేను ఆంధ్ర బ్యాంక్ లో సెలెక్ట్ అయ్యానంటే కళ్ళలో కూడా నేను నమ్మలేను అనమాట. అంత గొప్ప సెలెక్షన్ తో దేవుడు నన్ను గవర్నమెంట్ జాబ్ లో నడిపించాడు. అదే కాకుండా అలా జరుగుతూ నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత మేలో ఈయనకు కూడా జాబ్ వచ్చింది. ఇంకా ఇద్దరు కొంచెం ఒక పరిస్థితిలోకి వచ్చి అప్పుడు ఇల్లు తీసుకున్నాం అనమాట. అప్పటి వరకు మేము హాస్టల్లోనే ఉండి అక్కడే ఫుడ్ మరి అక్కడ పీజీలోనే ఉండి సపరేట్ గానే ఉండేవాళ్ళు అనమాట. అలా గడుపుతున్న సందర్భంలో ఇద్దరికి జాబ్ వచ్చిన తర్వాత మరి మనం నిలబడగలము అని మాకు అర్థమైన తర్వాత నిజం నిజం చెప్తున్నా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎవ్వరు మాకు హెల్ప్ చేయకుండా ఇలా నిలబడ్డాము అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప అండి, తప్ప ఇంకేమీ లేదు. అయితే మేము ఇంకా ఇల్లు చేసిన తర్వాత 2015లో నాకు పెద్ద కుమారుడు దేవాది దేవుడు గర్భఫలంగా ఇచ్చాడు అనమాట, బహుమానంగా. అయితే ఆ పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాలు అలా గడిచిపోయింది. తర్వాత విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాం మేము. వచ్చేసిన తర్వాత ఈలోపు మా
దైవజనుడు నడిపిస్తా ఉన్నారని చెప్పాను కదా, 70 సంవత్సరాల పైన ఉంటాయి ఆయనకి. ఆయన ఇలాగే మేము మా నా మా హస్బెండ్ వెళ్తున్నప్పుడు ఆయనకి హెల్ప్ చేస్తూ చేస్తూ ఆయనకు పరిచయం అయ్యి ఆయన మమ్మల్ని వెనకుండి నడిపిస్తా ఉన్నారనమాట. ఆయన అనేవారు నాకు, మీరు ఇల్లు కొనాలి, బాప్తిజం తీసుకోవాలి రా, ఆ రెండు ఆశ ఉంది, ఆ రెండు ఆశలు తీర్చండి అమ్మా అనేవాళ్ళు అనమాట. అయితే మాకు బాప్తిజం అన్నా బాప్తిజం అంటే ఏంటి అనేది కూడా తెలీదు. కానీ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఈ రెండు విషయం గురించి మాత్రం చెప్పేవారు అనమాట. కానీ అదంటే ఏంటి అని మాత్రం చెప్పే టైం ఆయనకు ఉండేది కాదు. మరి మరి ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. అయితే ఈ 2017లో మేము విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మా చిన్నబాబు వచ్చిన 15 రోజులకే మా చిన్నబాబు పుట్టాడు. అప్పుడు మాకు చూసుకోవడానికి ఎవ్వరు లేరు. దగ్గర నేనే ఉండి స్నానం చేయించి మరి వాడు అన్ని ఉమ్, మొత్తం ఆయనకి ఫ్యామిలీ మొత్తం వంట చేయడం అన్నీ నేనే చూసుకునేదాన్ని అనమాట. పెళ్ళైనప్పుడు మీరు నమ్మరు కానీ నాకు గ్యాస్ వెలిగించడం కూడా తెలియదు. హాస్టల్లోనే పెరిగాను కాబట్టి మా ఇంట్లో కూడా అసలు ప్లేట్ కూడా తీనిచ్చేవాళ్ళు కాదు. మా వదిన వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా అసలు ఒక ప్లేట్ కూడా తీనిచ్చేవాళ్ళు కాదు. నేను కనీసం ఆ ప్లేట్ తీసి కడుగుతానన్నా కడగనిచ్చేవాళ్ళు కాదనమాట. అలా పెరిగిందని నన్ను దేవుడు ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఈజీగా నేను 20-30 మందికైనా నేను వంట చేసి పెట్టగలుగుతున్నానంటే నిజంగా దేవుడు చేసిన దేవుని యొక్క ఉచితమైన కృప అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మరి 2017లో బాబు పుట్టిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా మా ఆడబిడ్డ ప్రెగ్నెన్సీతో ఉందని అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా నేనే ఒక్కదాన్నే సిజేరియన్ అయ్యి మూడో రోజు నుంచి దేవుడు నన్ను పైకి లేపి మరి ఆయనకి అన్ని, మా బాబుకి కానీ మా ఆయనకి కానీ మా పెద్ద బాబుకి కానీ మరి మా మరిది వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ వంట చేయడానికి వాళ్ళు అందరినీ చూసుకోవడానికి దేవుడు మంచి శక్తి ఇచ్చాడు అనమాట నాకు. అయితే అలా జరుగుతున్న సందర్భంలో మరి ఇంకా మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆయన మా దైవచండి ఏమన్నారంటే, ఆయన హైదరాబాద్లో ఉండేవారు కాబట్టి ఆ, ఆయన అన్నారు, అమ్మ మీరు ఇన్ని మేలులు పొందుకుంటున్నారు కదా, యేసయ్యకి కృతజ్ఞతకు కనీసం బాప్తిజం తీసుకోరా మీరు, బాప్తిజం తీసుకోకపోతే చాలా కష్టం రా, బాప్తిజం తీసుకోకపోతే యేసయ్య నా బిడ్డలు అని చెప్పుకోడ్రా, అప్పుడు మీరు ఇన్ని మేలులు పొందుకున్న వేస్ట్ అయిపోయిద్ది, మీరు ఇల్లు కొనాలి, బాప్తిజం తీసుకోవాలి అని చెప్పేవారు అనమాట. అయితే మేము దాన్నే ఆలోచించి ఒకసారి ఆయన అన్నారు, హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాం, అప్పుడు మీరు ఖచ్చితంగా బాప్తిజం తీసేసుకోండి, తర్వాత మీరు ఆత్మీయంగా ఇంకా గొప్పగా ఎదగొచ్చు, ఆ, నేను మీకు చాలా మట్టికి వాక్యం చెప్పడానికి అన్నిటికీ ప్రయత్నిస్తానని చెప్పారనమాట. సరే అని మేమైతే దేనికి ఆశపడలేదండి. మరి బాప్తిజం తీసుకుంటే ఇన్ని మేలు జరుగుతాయి, బాప్తిజం తీసుకుంటే నాకు యేసయ్య ఇన్ని చేస్తాడు, అసలు మేము దేని గురించి కూడా ఆలోచించకుండా 2019లో మరి జూన్ 9వ తారీఖు మేము బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చామన్నమాట. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను కదండి, ఆ నన్ను దేవుడు ప్రతి ఒక్క దారిలో కూడా ప్రతి ఒక్క త్రోవలో కూడా నన్ను నడిపిస్తూ వచ్చాడు. నా అందుకనే నా బాప్తిజంలో కూడా ఏ వాగ్దానం ఇచ్చాడో తెలుసా? యెషయా గ్రంథము ఆ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో, ఆ నిన్ను విమోచించువాడు నిన్ను విమోచించువాడు ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నడిపించదు. ఉమ్. నడిపించుదును అని చెప్పి, నిజంగా చూడండి ఇప్పుడు వరకు దేవాది దేవుడు చేస్తుంది నాకు అదే కదా, కానీ నేను గ్రహించాలి కాబట్టే ఆయన నాకు ఈ వాగ్దానం ఇచ్చాడనమాట. నాకు అప్పుడు వాగ్దానం మనం తీసుకోవాలి,
వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఏమీ తెలియదు. కానీ దేవుడు ఇంత ప్రణాళిక నేను గర్భంలో పుట్టినప్పటి నుంచే నా మీద పెట్టాడు కాబట్టి ని- ఈ వాగ్దానాన్ని నాకు ఇస్తూ వచ్చాడనమాట. అయితే ఆ ఆ వాగ్దానం గుర్తు పెట్టుకోవాలనేది కూడా నాకు అసలు తెలియదు. ఇప్పుడైతే నేను చాలా మందికి బాప్తిజంలో నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎంతో మంది బాప్తిజం కౌన్సిలింగ్ ఇవ్వట్లేదండి. కౌన్సిలింగ్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా బాప్తిజం ఇచ్చేస్తున్నారు. కానీ అలాంటి వారు నాకు ఎవరైనా కనపడితే వాళ్ళకు ముందు నేనే కూర్చొని ఒక 10 నిమిషాలు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి, మరి అమ్మ బాప్తిజంలో వాగ్దానం తీసుకుంటారు కదా, ఆ వాగ్దానం మీరు ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం అసలు విడిచిపెట్టకూడదు. ఎక్కడా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు బాప్తిజంలో ఇచ్చిన వాగ్దానమే తోడుగా ఉంటది. మరి ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టారంటే మీరు బలహీన పడిపోతారు అని చెప్పి నేను చెప్తా ఉంటాను అనమాట. చాలా మట్టుకి ఒక ఈజీగా ఇప్పుడు వరకు నేను ఒక 20 నుంచి 25 మంది వరకు నేను బాప్తిజంలో కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించానండి. అలాగా ఈజీగా ఒక 30 మంది దాకా నేను బాప్తిజం తీసుకోవడానికి మరి ఆ, సహాయం చేయడానికి దేవాది దేవుడు నాకు కృప చూపించాడు అనమాట. అయితే ఇది నా గొప్ప కాదు, దేవునికే మహిమ అన్నమాట. దేవునికి మహిమ తప్ప నాదైతే ఏమీ లేదు దీంట్లో. నాకు నిజంగా భాష రాదు. నేనైతే దేనికి పనికిరాని దాన్ని నన్ను దేవుడు ఎన్నుకొని మరి ఆ ఇంకొక మినిస్ట్రీ ఉంది, ప్రేమజ్యోతి మినిస్ట్రీ అని. మరి అది మా డిసేబుల్స్ వాళ్ళందరికీ సంబంధంతో ఉంటదన్నమాట. అయితే ఆ మినిస్ట్రీలో నన్ను మహిళా విభాగానికి ప్రెసిడెంట్ గా చేయడానికి మరి నేను జాయిన్ అయిన 2-3 నెలలకే వాళ్ళు నాకు ప్రెసిడెంట్ గా మరి బాధ్యత అప్పగించడానికి కూడా దేవుడు సహాయం చేశాడండి. నేను చెప్పాను వాళ్ళకి నాకు భాష రాదు, నాకు ఇక్కడ ఉన్న జనాలు తెలియదు, వాళ్ళ ప్రవర్తనలు తెలియవు, నాకు అసలు వద్దు అన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు కానీ అక్కడ జాయిన్ అయిన వారానికల్లా నాకు వాక్యం చెప్పడానికి దేవుడు నేర్పిస్తూ వచ్చాడండి. నిజంగా దేవుడు ఎందుకు నన్ను ఇంతగా వాడుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ ఒకే ఒక్క ఆశ నాకేముందో తెలుసా? మా ఊర్లో ఇంకా సువార్త అస్సలు లేదు. మా ఊర్లో ఇంకా యేసయ్య ఎవరో తెలీదు. మా ఊర్లో మీరైనా అంటారు యేసయ్య తక్కువ కులస్తుల దేవుడు, అమెరికా దేవుడు అని అంటా ఉంటారు కదా ఇక్కడ. అలా అంటాం కూడా మా ఊర్లో తెలియదండి. కనీసం క్రైస్తవత్వం ఉంది, అదొక మార్గం అనేది కూడా వాళ్ళకి అస్సలు తెలియదు. అలాంటి వాళ్ళకి సువార్త విరజిల్లబడాలనేది నా ఆశ అండి. ఇప్పటి వరకు ఎంతగానో ప్రయత్నించాను. అంటే మా రిలేటివ్స్ లో ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా, మా స్కూల్లో 7th స్టాండర్డ్ లో ఉండేది నాకు. ఇట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవులు ఏంటి అందరికి బాప్తిజం ఇచ్చారు, వాళ్ళు ఆ, హిందువులందరినీ చెడగొట్టారు అని చెప్పి మా స్కూల్లో చెప్పేవాళ్ళు అనమాట. నాకు అదే నా అపనమ్మకం ఉండిపోయింది అట్లాగా. కానీ ఇప్పుడు నేను క్రైస్తవత్వంలోనికి వచ్చిన తర్వాత ఏ ఏంటి అట్లా నేర్చుకున్నాను ఏంటి అని చెప్పి నేను ఇప్పుడిప్పుడు బాధపడుతున్నాను. కానీ అప్పుడు ఆ పరిస్థితి ఉందండి కర్ణాటకలో. మీరు నమ్మరు కానీ ఒక్క చర్చి కూడా మీరు డైరెక్ట్ గా బోర్డుతో చూడరు. ఆర్సిఎం చర్చ్ చూస్తే చూస్తారు కానీ హెబ్రోన్ చర్చ్ కానీ ఇట్లా పెంతుకోస్ చర్చ్ కానీ కొన్ని కొన్ని పెద్ద చర్చిలు మరి ఇప్పుడిప్పుడు మరి వెలుగులోనికి వస్తున్నాయేమో కానీ, కాకపోతే అన్ని ఎలా ఉంటాయో తెలుసా? బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కానీ సెకండ్ ఫ్లోర్ లో కానీ అంటే గుర్తుపట్టేటట్టు అస్సలు ఉండవు అనమాట. ప్రత్యేకంగా చర్చ్ హాల్ అని మాత్రం బెంగళూరులో కూడా ఉండదండి. బెంగళూరు అంత పెద్ద ఐటీ సిటీ కదా, ఐటీ సిటీ అంటారు బెంగళూరుని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ అన్నమాట. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. కానీ ఎవ్వరు కూడా చర్చికి వెళ్ళరండి. సాటర్డే సండే వస్తే అందరికి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. వాళ్ళందరూ పడుకోవడము, లేకపోతే కొందరైతే వాలంటీర్ గా హెల్ప్ చేయడం చేస్తారులేండి. కాకపోతే వీళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి మనకి పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఆ అంటే చెప్పడం జరిగింది తప్ప ఇంకేం లేదు. ఇంకా నాకు ఒక పాప కూడా ఉంది. ఒక పాపని దేవుడు 2020లో మరి బహుమానంగా కరోనా బేబీ అమ్మాయి
అంటే నాకు యాక్చువల్గా రెండు కిడ్స్కే లీవ్ ఉంటాయి, ఇద్దరికి మాత్రమే ఉంటాయి. కానీ మూడోది కూడా దేవుడు నాకు పాప కావాలి ప్రభా. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఇద్దరు బాబుల కోసం మాత్రం అడగలేదు, కానీ అడగకుండా దేవుడు ఇచ్చాడు. ప్రభా నాకు పాపని ఇస్తే నేను ఈసారి ఆపరేషన్ చేపించేసుకుంటాను అయ్యా, నాకు ప్లీజ్ పాపని ప్రభా అని చెప్పి గర్భంలో పడే కన్నా ముందు నుంచే అడిగానండి. దేవుడు అప్పుడు మరి పాపని ఆ, మరి ఇవ్వడానికి సహాయం చేశాడు. మరి తర్వాత రీసెంట్ గా ఆ, తాడేపల్లిలో జగన్ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనడానికి నాకు దేవాది దేవుడు సహాయం చేశాడు. మరి అంతేకాకుండా ఎంతో మందికి మరి నా మా వంతు అయినంత వరకు పోషించబడే అంత సహాయం చేశాడండి. ఆ ఇంకా చెప్పాలంటే ఎన్నో సోషల్ సర్వీస్ కూడా మేము చేయడానికి సహాయం చేశాడు. ఆ ఇం- తర్వాత మేము ఇంకా చాలా చాలా ఇంకా చాలా ఉంది చేయాల్సినవి. ప్రార్థనలో మరి పెట్టండి. ఆ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. వాళ్ళు సరే అమ్మా. ఆ, వందనాలండి లీలా గారు. కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలి మీరు ఇప్పుడు. చెప్పక్క. మరి బెంగళూరు నుంచి ఒక అమ్మాయి అటెండ్ అయిందండి, నా ఫ్రెండ్ తను, ఉమ్. సుకు. లాస్ట్ లో విన్నావు కదా బెంగళూరులో చర్చెస్ ఎలా ఉంటాయి ఏంటో చెప్పు ఒకసారి. చర్చ్కి వెళ్ళరా మీరు? సుక్కు, హలో సుకుమారి.